విలువే లేదా నాన్న? మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సూర్యుడికే కన్ను గప్పి సంచరించే యోధుడు, చంద్రుడే సంచికెత్తి తస్కరించే వీరుడు, దోచుకునే విద్యలో సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. వచ్చేసింది.